సార్ నేను ఒక కొత్త పని చేయాలనుకుంటున్నాను సార్. నేను కూడా ట్రై చేశాను రా. నేను ఎలా ఉంటున్నానో నాకు అది నచ్చింది. నేనేమి కొత్తది ట్రై చేయాలనుకోవట్లేదు. నేను కొత్తది ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ ఎక్కడ తగ్గిపోతానో అని చెప్పి ఒక భయం. చూసారా, వీళ్ళందరూ వాడి కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉన్నారు. వెల్కమ్ టు ప్రదీప్ ఛానల్. కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. మనం కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటకు వస్తాం అనేది వాళ్ళ పిల్లలతో నేను డిస్కస్ చేయబోతున్నాను. నువ్వేమన్నావు? ట్రై చేస్తున్నా కానీ సార్ నువ్వు ట్రై చేస్తున్నా కానీ కొత్తది ఫెయిల్ అవుతున్నావు. నువ్వు ట్రై చేయాలనుకుంటా కానీ ఫెయిల్ అవుతున్నావు. నువ్వేమన్నావు? నాకు అసలు ఉన్న స్థితి చాలు అన్న. తనేమంది? నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎందుకో వెనకబడిపోతున్నా కదా. సి లుక్ ఎట్ దిస్ స్టేట్మెంట్స్. మనందరిలో కూడా చేయగలిగిన కెపాసిటీ ఉంది, చేద్దాం అనుకుంటున్నాం, కానీ మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాం. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి అంటే యథాస్థితి, అంటే ఉన్న పొజిషన్. ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథ్స్, ఐఎమ్ గుడ్ ఎట్ దిస్ 4 ఫ్రెండ్స్. నలుగురు ఫ్రెండ్స్తో నేను గుడ్ ఉన్నా. కొత్త వాళ్ళు వస్తే ఎందుకు, మేము నలుగురం ఒక బ్యాచ్, భుజం బ్యాచ్ కదా, మేము నలుగురం ఫ్రెండ్స్తోనే ఉంటా, నాకు తెలిసిన వాళ్ళతోనే ఉంటా అని మనం అనుకుంటాం చూడు. ఇది కంఫర్ట్ జోన్. ఐఎమ్ గుడ్ ఎట్ ఓన్లీ రైటింగ్, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ స్పీకింగ్. కంఫర్ట్ జోన్. నేను పాడతాను కానీ నలుగురు ముందే పాడను. కంఫర్ట్ జోన్ కదా. ఐఎమ్ గుడ్ ఎట్ మై స్కూల్, బయట వాళ్ళు వస్తే ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది స్కూల్ కాంపిటీషన్స్ కదా. ఇవన్నీ ఏంటంటే మన కంఫర్ట్ జోన్స్. వాట్ ఈజ్ ఎ కంఫర్ట్ జోన్? కంఫర్ట్ జోన్ ఈజ్ ఎ జోన్ విచ్ కీప్స్ అస్ హ్యాపీ. ఒక క్లాస్ నుంచి సెక్షన్ వేరే మారిస్తే మనకి కంఫర్ట్ లేదు, ఎందుకంటే ఓల్డ్ ఫ్రెండ్స్, ఓల్డ్ టీచర్, నాకు తెలిసిన టీచర్, కంఫర్ట్ అది. ఇల్లు మారుతుంటే మనకు కంఫర్ట్ ఉండదు, ఉన్న ఏరియా ఉన్నది ఇది, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ అని కదా. అంతను మనం ఏం చేస్తాం ఆలోచించండి. మీరు ఒక వెడ్డింగ్కి వెళ్ళారనుకుందాం, అక్కడ 1000 పీపుల్ ఉన్నారనుకుందాం. మన కళ్ళు ఏం వెతుకుతూ ఉంటాయంటే ఎవడైనా తెలిసినవాడు ఉన్నాడా అని వెతుకుతూ ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఉంటే హాయ్ గుర్తుపెట్టావా, నేను ఆ రోజు కలిశాను అని వాళ్ళతో మాట్లాడతాం. బట్ ఇన్ రియాలిటీ, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎమర్జ్ యాజ్ అ గుడ్ ఇండివిజువల్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ ఫ్రాంటియర్స్, మనం ఏం చేయొచ్చు అంటే, అక్కడ ఒక్కడు తెలిసినవాడు ఉన్నాడు కదా, వాడు ఎలాగైనా తెలుసు, తెలియని మిగతా 499 పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు నా టార్గెట్ పీపుల్ కదా. నేను తనే హాయ్ నీ పేరేంటి? అక్షయ సార్. అక్షయ ఈజ్ మై న్యూ ఫ్రెండ్. ఏ స్కూల్ చదువుతున్నావు? కెనడీ. వెరీ గుడ్. ఏ క్లాసు? 9th క్లాస్. నీ హాబీస్ ఏంటి? వాట్ డూ యూ డూ అదర్ దెన్ స్టడీస్? రాదర్ దెన్ స్టడీస్, డాన్స్ అండ్ రీడింగ్ బుక్స్. చూడండి, ఇప్పుడు ఇన్ని విషయాలు నాకు అక్షయ్ గురించి తెలిసినాయి. ఇప్పుడు నేను ముందుకు వచ్చి హాయ్ హౌ ఆర్ యూ అని నేను షేక్ హ్యాండ్ ఇస్తే కదా, ఇదే కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. మనం ఏం చేస్తామంటే వీఆర్ వెరీ స్టిక్కింగ్ టు వాట్ వీఆర్, బట్ వీఆర్ లైక్ ఒక కన్ఫైన్డ్ ఫ్రాంటియర్స్లో 4 గోడలు తీసుకుని మనం దాని దగ్గర కూర్చుని అందులోనే ఉన్నాము. దాని నుంచి బయటికి వస్తేనే వీల్ కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ ఈజ్ ట్రయింగ్ న్యూ థింగ్స్. కంఫర్ట్ జోన్ ఈజ్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. కంఫర్ట్ జోన్ ఈజ్ ట్రయింగ్ న్యూ వేస్ కదా. కంఫర్ట్ జోన్ ఈజ్ మేకింగ్ న్యూ ఐడియాస్. ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలుగుతాం అంటే ఫస్ట్ మనం ఆ స్టాటస్ కో సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. మనం ఎందుకు అలా స్టాటస్ కో సిచ్యువేషన్లో ఉంటాం కూడా చెప్తాను. చిన్నప్పుడు ఎప్పుడో నేను స్టేజ్ ఎక్కి పాట పాడాను, అప్పుడంత బాగా పాడలా, బెటర్ ఐ డోంట్ సింగ్. అరే చిన్నప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా. బట్ స్టిల్ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, మైండ్ బ్లాక్స్ ఉంటాయి. నాకు అప్పుడైంది అనుభవం, నేను ఇట్టాగే ప్రవర్తిస్తాను, ఇలాగే చేస్తాను, ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ ట్రై న్యూ థింగ్స్ అని. బట్ నేను చెప్తాను, కొత్తవి ట్రై చేయకపోతే కమల్ హాసన్ విచిత్ర సోదరులో ఆ చిన్న వేషం వేసేవాడా? రాజమౌళి బాహుబలి తీయగలిగేవారా? ఐ వాంట్ టు బి గుడ్ వాట్ ఐ యామ్ అనుకుంటే అయ్యేవాళ్ళ? ఐ వాంట్ టు బి గుడ్ ఇట్ వాట్ ఐ యామ్ అంటే ధోని హెలికాప్టర్ షాట్లు కొట్టేవాడా కదా. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ ఓపెన్ మైండెడ్నెస్ ఫర్ దిస్. కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ రావడానికి ఒక ఓపెన్ మైండ్నెస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎస్ ట్రై చేద్దాం. 1 ఐ మే బీ హిట్, ఐ మే బీ సక్సెస్ఫుల్. 2 పోతే పోయింది, ఓడిపోతామేమో, అంతే కదా. కొత్త విషయం ట్రై చేస్తే ఓడిపోతామేమో, స్టేజ్ ఎక్కి డిబేట్ మాట్లాడతాం ఒకసారి, మ్యాక్సిమం ఓడిపోతామేమో. అందరూ ఫస్ట్ టైంలోనే సూపర్ స్టార్స్ కారు కదా, అవుతారా? రైట్ బ్రదర్స్ వెన్ దే హ్యావ్ ఇన్వెంటెడ్ ద ఎయిర్ క్రాఫ్ట్, ద ఫస్ట్ ఫ్లయింగ్ టైమ్ వాజ్ హార్డ్లీ ఫర్ సెకండ్స్, 18 సెకండ్స్ ఎంతో నేను ఎక్కడో చదివాను. ఫస్ట్ టైం ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అయింది అంటే ఇట్లా లేచి గాల్లో అలా కూర్చుని పోయింది.
బట్ ఈరోజు 18 అవర్స్ కూడా ట్రావెల్ చేస్తున్నాం కదా. సిమిలర్లీ మనం కూడా వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ ఏ లిమిటింగ్ బిలీఫ్. మనకి మనం ఒక కాంపౌండ్ వాల్ కట్టుకొని, మనకి మనం ఒక పారాఫిట్ వాల్ కట్టుకొని, నేను ఇంతే, నా బతికింతే, నేను ఇంతే, నాకేంటో తెలీదు, నేను చూసి ఆ నెగటివ్ మైండ్ ఉంటుంది కదా. ఆ నెగటివ్ మైండ్ మిమ్మల్ని డ్రీమ్ చేస్తుంది. ఎలా డ్రైవ్ చేస్తుంది? నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, నేను చూసినప్పుడే మాకు కరెంటు పోతుంది టీవీలో, నేను చదవాలనుకున్నప్పుడే పుస్తకం సరిగా ఉండదు, నేను ఎక్కినప్పుడే స్కూటర్ టైర్ పంచర్ అవుతుంది అని మనం వీ ఓన్లీ క్రియేట్ దట్ నెగటివ్ మైండ్ సెట్ టు అస్. ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ నాట్ మై బార్డర్, దిస్ ఈజ్ ద ఎరీనా ఆఫ్ ఆపరేషన్. బాక్సింగ్ రింగ్ కాదు నాది, క్రికెట్ గ్రౌండ్ నా ఎరీనా ఆఫ్ ఆపరేషన్ అనుకుంటే ఎంత పెద్ద స్పేస్ వస్తుంది. క్రికెట్ గ్రౌండ్ కాదు, గోల్ఫ్ గ్రౌండ్ నా ఎరీనా ఆఫ్ ఆపరేషన్ అంటే ఇంకా ఎంత పెద్ద ప్లేస్ వస్తుంది. గోల్ఫ్ గ్రౌండ్ కాదు, ఈ మొత్తం ఊరే నా ఎరీనా ఆఫ్ ఆపరేషన్ అంటే ఎంత పెద్దది వస్తుంది. యూ కెన్ గో ఎనీవేర్, యూ కెన్ కమ్ ఎనీవేర్. వీఆర్ ద వన్ హూ ఆర్ క్రియేటింగ్ లిమిటేషన్స్ టు అవర్ మైండ్. సో కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మనం ఎప్పుడు పాడే పాటే పాడటం, ఎప్పుడు సెలెక్ట్ చేసిన టాపిక్కే మాట్లాడటం, రోజు మాట్లాడే ఫ్రెండ్తోనే మాట్లాడటం, కొత్త వాళ్ళు కనిపిస్తే ఎటు తిరిగి కూర్చోవటం, ఇవాళ అవాయిడ్ చేశారు. టుమారో యూ గ్రో అప్, యూ బికమ్ ఏ మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఐటీ ఇంజనీర్ అవ్వచ్చు. షీ మే బికమ్ ఏ అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్. He may become an entrepreneur and then go to many marketplaces. She may become a big drawing artist and then meet international conferences. అప్పుడు కూడా నేను మాట్లాడను, నేను ఇలాగే ఉంటా అంటే ఊరుకుంటారా? మరి అక్కడ మ్యాచ్ ఆడాలంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి కదా. స్టార్ట్ డూయింగ్ ఇన్నోవేటివ్ థింగ్స్, న్యూ థింగ్స్. మార్క్ ట్విన్ అనే అతను ఏం చెప్పాడంటే, క్రియేటివిటీ అనేది ఇంపాసిబుల్, ఏది కొత్తగా మనం సృష్టించలేము. కానీ కెలిడోస్కోప్ తెలుసుగా మీకు? కెలిడోస్కోప్ అని ఇట్లా చూస్తాం కదా, 3 మిర్రర్స్ ఉంటాయి, మనం ఇట్లా తిప్పితే గ్లాస్ పీసెస్ తోటి. ఈ కెలిడోస్కోప్లో గాజు పెంకులు ఉన్నట్టు ప్రపంచంలో అన్నీ మన చుట్టూ ఉంటాయి. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ రీటర్న్. ప్రతి టర్న్ కొత్తగా చేస్తున్నప్పుడల్లా కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి. మనం కూడా కొత్త కొత్తవి ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి. ఒక చిన్న పని నువ్వు చేసావనుకుందాం, యూ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఓ బొమ్మ గీసి మీ టీచర్కో ఎవరికో ఇచ్చావనుకుందాం, చూసావిడ సూపర్ అని క్లాస్లో పెట్టారనుకుందాం, 5 స్టార్స్ ఇచ్చారనుకుందాం, అందరూ చప్పట్టు కొట్టారు, అది నీకు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది? ఎస్ సార్ నువ్వు మనందరికీ కదా. అదే నేను పెద్ద ఆర్టిస్ట్ వాడు నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, అవును ఐ డోంట్ వాంట్ టు షో ద వరల్డ్ దట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అనుకున్నాను, ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు కదమ్మా. యూ నీడ్ టు ఓపెన్ అప్, యూ నీడ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు గ్రాబ్ ఆపర్చునిటీస్. ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అన్ని ఆపర్చునిటీ. మనం ఎట్లా ఉంటామంటే, నువ్వు నవ్వితే బాగుంటావు అని ఎవరైనా చెప్పారు నీకు? కానీ నువ్వు బాగుంటావు యాక్చువల్గా. యూ షుడ్ ఐడెంటిఫై దట్. నేనేం చెప్తున్నా, అరే నేను నవ్వితే బాగుంటా కదా, నేను కొత్త పని చేయొచ్చు కదా, అరే సూపర్ రా నేను నవ్వితే బాగుంటా, మనకే తెలియదు అది. అంటిల్ అన్లెస్ వీ ట్రై, మీకే తెలియదు. లుక్ ఎట్ మీ, ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ టిమిడ్ బాయ్. చాలా తల్లిదండ్రుల చాట, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50 years బ్యాక్ వన్ ఆఫ్ యువర్ ఏజ్. మేము ఉన్నప్పుడు భయపడుతూ స్కూల్కి వెళ్ళి ఇట్టా ఉండే. స్లోలీ ఐ ఎమర్జ్డ్ యాజ్ అన్ యాక్టర్, I emerged as a speaker, I emerged as a chartered accountant, I emerged as a filmmaker, I emerged as a director, producer, writer, event manager, then personality development trainer, and then motivational speaker. Then I went and worked with as general manager HR. I did everything what is possible. Even today, if you want to try a new road, I will start first. Let us explore it. మనం ఏం చేస్తాం, తెలిసిన దారి, ఇదే దారిలో పోతాం, ఇదే దారిలో వద్దాం, సేఫ్ బాబు అనుకుంటాం. It is not that the other way is unsafe. It is that we don't know the pleasure of other way. మనకి దానిలో వెళ్తే వచ్చే ప్లెజర్ తెలియదు మనకి. సో యు ఆర్ కన్ఫైన్డ్. హోటల్కి వెళ్ళగానే బర్గరే ఆర్డర్ చేస్తా, పాస్తాయే తింటా, నేను పిజ్జాయే చెప్తా. అరే ఇక్కడ చాలా బాగుంటుంది, ట్రై చేయి అని అమ్మో నాన్నలో చెప్తారు. నో 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 ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ ఈట్ ఓన్లీ. అంటిల్ అన్లెస్ యూ టేస్ట్ ఇట్. మీకు తెలుస్తుందా? ఒకసారి టేస్ట్ చేయండి. అమ్మ టేస్ట్ చేశాను, దీనికంటే నా బర్గరే బాగుందని చెప్పండి. ఎవరు తెలిసి ఇది ఇంకా బాగుంటుందేమో కదా. నెవర్ సే నో టు ఎనీ ఆపర్చునిటీ. ఫస్ట్ నెవర్ సే నో. ఏదైనా సరే ఎక్స్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ ట్రై న్యూ థింగ్స్. ఇటు నుంచి ఇటు దూకుందంత అలా ఏమవుతుంది? నైట్ చదివే రోజు పొద్దున్న 5:30కి లేద్దాం ఏమవుతుంది కదా. మార్నింగ్ 5 o'clock ఒక క్లబ్ ఉంటుంది, 5 AM క్లబ్. అది ఎక్కడ క్లబ్ అని ఉండదు. మీరు వచ్చి బయటికి వచ్చి 5 AM అట్లా ఫ్రెష్ బ్రీజ్ తీసుకుని జస్ట్ అట్లా చూడండి ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. పాలు వేసేవాళ్ళు, పేపర్లు వేసేవాళ్ళు, కూరలు అమ్మేవాళ్ళు, బస్సు దిగేవాళ్ళు, బస్సులు వెళ్ళేవాళ్ళు, మీలాంటి పిల్లల్ని డ్రాప్ చేసే పేరెంట్స్.
ట్యూషన్ దగ్గరికి అక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. ఎంత క్రౌడెడ్ స్ట్రీట్స్ ఉంటాయి కదా అట్లా. మన మిత్ ఏముంటుందంటే అబ్బా ముందు ప్రీ కన్సీవ్డ్ అనమాట. నేను 7 అయితే కానీ నిద్ర లేవలేను, నేను 8 కల్లా నేను పాలు తాగాల్సిందే. హాలిడే అయితే ఐ డోంట్ వాంట్ టు గెటప్. 9:30 అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే నేను 1 అవర్ ఆడుకోవాల్సిందే, నాకు రిలాక్స్ కాదు. ఆల్ దీస్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ బ్యాడ్ హ్యాబిట్స్, బట్ దే కీప్ యూ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్స్. కమ్ అవుట్ ఆఫ్ దెమ్, బ్రేక్ దర్ జోన్స్, బ్రేక్ దెమ్. దెన్ వాట్ వుడ్ హ్యాపెన్? ఒకరోజు మీరే అరే నేను ఎప్పుడు అనుకోలేదే నేను ఇది తినగలనని, నేను ఎప్పుడు అనుకోలేదే. ఫర్ ఇన్స్టెన్స్ ఐ నెవర్ యూస్ టు ఈట్ గార్లిక్ టిల్ రీసెంట్ పాస్ట్. అంటే నాకు 60 ఏళ్ళు వచ్చిందాక నేను గార్లిక్ తినేవాడిని కాదు. వన్ ఫైన్ డే ఐ థాట్ టు మై సెల్ఫ్, వై షుడ్ నాట్ ఈట్ ఇట్ అండ్ ట్రై, వై కాంట్ ఐ బ్రేక్ మై కంఫర్ట్ జోన్? ఐ స్టార్టెడ్. నో ఐఎమ్ ఈటింగ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్, ఫస్ట్ మెంటల్లీ, సెకండ్ ఫిజికల్లీ. మీరు మెంటల్లీగా కండిషన్ చేసుకుంటే కొత్త ఎన్విరాన్మెంట్కి నేను ఒక్కడనే వెళ్ళగలను, కొత్త ఫ్రెండ్స్ గ్రూప్లో నేను వెళ్ళగలను. ఏమవుతుంది, వాళ్ళు కొడతారా, మన్ని తిడతారా? హాయ్ హౌ ఆర్ యూ అంటాం, వాళ్ళు హాయ్ హౌ ఆర్ యూ అంటారు. నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్ అంటాం. ద బెస్ట్ వే టు మింగిల్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ టు టాక్ అబౌట్ నేచర్, ఆర్ టాక్ అబౌట్ ఎ క్రికెట్ మ్యాచ్, ఆర్ టాక్ అబౌట్ ఎ కామన్ ఇంట్రెస్ట్ టాపిక్. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, మాట్లాడటం మొదలుపెట్టండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, కొత్త పనులు చేయటం మొదలుపెట్టండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, మిమ్మల్ని మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఎనీ క్వశ్చన్స్? సార్ మన కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటికి రావాలి సార్? ప్రయత్నించటమే. అంటే అన్లెస్ ఐ గెటప్ ఐ విల్ నాట్ మూవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నో, యూ నీడ్ టు గెటప్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ పొజిషన్ కదా. అలా నీ కంఫర్ట్ జోన్ ఉదాహరణకు చెప్దాం. యువర్ కంఫర్ట్ జోన్ ఈజ్ టాకింగ్ టు యువర్ 3 ఫ్రెండ్స్. నీ మైండ్ సెట్ ఏముంటుంది, నేను ఫస్ట్ వస్తా, సెకండ్ వచ్చేవాడు, థర్డ్ వచ్చేవాడు, మేము ముగ్గురితోనే మేము ఉంటాం. వీ గ్యాంగ్ అప్ లైక్. Who knows, the 4th person may not come first, but he may be more intelligent than us. May not come first, he may be more hardworking than us. May not come first, he may draw very good drawing. He may be an intelligent boy. Kada? Until unless you experiment something, you don't get. నేకెందుకు నా కంఫర్ట్ జోన్లో ఉన్నా అని థామస్ ఎడిసన్ అనుకుంటే బల్బ్ వచ్చేదా? నా కంఫర్ట్ జోన్లో ఉన్నా అని ఒక యంగ్ సైంటిస్ట్ ఎవడైనా అనుకుంటే మనకి స్విగ్గీ వచ్చేదా, ఓలా వచ్చేదా, యాప్ వచ్చేదా? చెప్పండి. క్రియేటింగ్ అండ్ దెన్ డూయింగ్ న్యూ థింగ్స్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్. ఎనీ ఆపర్చునిటీ నీకు వచ్చిందనుకో, విల్ యూ కమ్ విత్ మా కజిన్స్ వెడ్డింగ్ ఉంది రా అని అమ్మ చెప్తుంది. మనం జనరల్లీ ఏం చెప్తాం, లేదమ్మా నాకు అక్కడ ఎవరు తెలియదు నేను రాను, నో ఐ వాంట్ టు ప్లే మై వీడియో గేమ్ ఇన్ ద హోమ్ అంటాం. అవునా కదా? ఆల్ ఆఫ్ అస్ విల్ సే ఎస్ ఆర్ నో. కానీ హూ నోస్ అక్కడ బెస్ట్ ఫ్రెండ్ మన లైఫ్లో అవ్వటానికి రెడీగా ఉన్నారేమో. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నైదర్ దే ఆర్ మై క్లాస్మేట్స్. I met a friend in aircraft, we have become best friends. I met a friend. ఆ ఎయిర్క్రాఫ్ట్ అప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో, ఆయన మాట్లాడలేం మనం. కెన్ వీ బిల్డ్ ఏ రిలేషన్షిప్? పక్కన హాయ్ హౌ ఆర్ యూ, మై ప్రొఫెషన్ ఇస్ దిస్, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ న్యూ పీపుల్, స్టార్ట్ షేరింగ్ యువర్ థాట్స్ టు దెమ్, స్టార్ట్ డూయింగ్ న్యూ థింగ్స్. రేపు పొద్దున 5 o'clock లేచి తీరుతాను, నో బడీ కెన్ స్టాప్. 21 days కనుక మీ మైండ్లో నేను రేపు ఈ పని చేస్తాను, ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ అంటే బెన్ ఫ్రాంక్లిన్ అప్రోచ్ అది. 21 days లోపల యూ విల్ జస్ట్ అది మైండ్లోకి, సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి యూ స్టార్ట్ డూయింగ్. 22nd day నాడు మీకు అలా మోగకల్లా 4:55కి మీరే లేస్తారు. ఎప్పుడు అంటే మనం లేవాలి అనుకున్నప్పుడు. నేను ఇట్టాగే ఉంటాను అనుకుంటే ఎవడు బాగు చేయలేడు కదా. సో మూవ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, స్టార్ట్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ నేను ఒక కొత్త పని చేయాలనుకుంటున్నాను సార్. నేను మా పేరెంట్స్కి చెప్తే మా పేరెంట్స్ వద్దంటున్నారు సార్. నేను ఆ పని చేయాలా లేకపోతే చేయొద్దా సార్? సూపర్ క్వశ్చన్. ఇది ఈజ్ ద కాన్ఫ్లిక్ట్. నేను కొత్త పని చేయాలనుకుంటున్నాను, మా పేరెంట్స్ వద్దంటున్నారు. నేను ఆ పని చేయాలా, నా మనసుకు నచ్చినట్టు చేయాలా? నేనేం చెప్తానంటే మీ పేరెంట్స్కి నచ్చ చెప్పాలి. మేక్ దెమ్. నీకు ఎట్ట ఏమన్నా కావాలంటే అని అంటావో అనవా? చిన్నప్పటి నుంచి ఇమాజిన్ అవర్ చైల్డ్హుడ్, ఒక 5 star చాక్లెట్ ఇప్పుడు వద్దునా అంటే రోడ్డు మీద కూర్చొని కావాలని ఏడిచాం కదా మనం. సిమిలర్లీ ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేమంతా లైబ్రరీలో 3 hours చదువుకునేవాళ్ళం డైలీ. అప్పుడు ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఇంత ఉండేది, రిఫరెన్స్ బుక్ కావాలంటే లైబ్రరీలో కూర్చునేవాళ్ళం. వీ యూస్ టు గో టు సిట్ అండ్ లైబ్రరీ, మేక్ నోట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా పోయి లైబ్రరీలో కూర్చోండి అంటే మీరు నవ్వుతారు. ఎందుకు సార్ గూగుల్ ఉంది కదా అంటారా అనరా? కానీ మీ పేరెంట్స్ ఏమనుకుంటారు, వీళ్ళు ఫోన్ చూస్తున్నారు, ఎప్పుడు వీళ్ళు అన్నెసరీ థింగ్సే చూస్తున్నారు అని అనుకునే అవకాశం ఉంది కదా. మీరు ఏం చేయాలి అంటే, నాన్న ఫోన్ చూస్తున్నానంటే ఫోన్ కాదు, నీలాగా లైబ్రరీకి ఎక్కల, ఫోన్లో గూగుల్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, నా పనికి వచ్చే సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, వీ జస్ట్ వాచింగ్ ద గుడ్ మెటీరియల్ అని వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి.
సిమిలర్లీ నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు అమ్మ నాన్నకి చెప్పాలి. నేను ఇది చేస్తా అంటాం కాదు, ఎందుకు చేయాలనుకుంటున్నా, వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ డూయింగ్ దిస్. నాన్న ఈ పని చేస్తే రేపు నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, నేను ఒక కొత్త విషయం ట్రై చేస్తాను, నాకు ఈసారి కొత్త షర్ట్ కొనద్దు, 500 రూపీస్ ఇవ్వండి, ఐ విల్ ట్రై ఎ న్యూ థింగ్ అని మనం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో, కమ్యూనికేట్ చేస్తామో, అప్పుడు పేరెంట్స్ కూడా ఓకేలే వీడు ఏదో అంటున్నాడు, లెటస్ ట్రై అని చెప్పి నాన్న అమ్మ కూడా మనం తీసుకో. నాన్నకి చెప్పకుండా అమ్మకి చెప్పకుండా చేయమని చెప్పట్లా, నాన్న అమ్మని ఒప్పించి చేయండి. సో అలా చేస్తే మీరు స్లోగా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు. హూ నోస్ టుమారో యూ మే గో టు యూఎస్, షీ మే గో టు బ్రిటన్, షీ మే వర్క్ ఎట్ ఢిల్లీ, యూ మే గో అండ్ డూ సంథింగ్ ఇన్ కేరళ. అక్కడ మన కంఫర్ట్ జోన్స్ ఉంటాయా, మనకు కావాల్సిన ఫుడ్స్ ఉంటాయా, మనకు కావాల్సిన ఫ్రెండ్సే ఉంటారా చుట్టూ. సో ప్రిపేర్, లైఫ్ ఈజ్ జస్ట్ ఎ డ్రెస్ రిహార్సల్ ఆఫ్ టుమారో. రేపటి డ్రెస్ రిహార్సల్ ఈరోజు వస్తుంది. ఓపెన్ అప్ యువర్ మైండ్, మీ మైండ్ సెట్లో నేను కొత్త విషయం చేస్తాను, లెట్ మీ ట్రై ఎ న్యూ థింగ్. ఏమనాలి? Let me try a new thing. That is the base. Come out of your comfort zone. Okay? All the very best.